నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 30, 2025 బుధవారము. ఈ రోజు అక్షయ తృతీయ శుభదినము. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మవారి కటాక్షాలు పొందాలని, ప్రతి ఒక్కరి ఇల్లు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంపన్నంగా మీ కోరికలు తీరాలని, లక్ష్మీ కటాక్షము ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్తే. అయితే ఈరోజు విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:54 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:32 ఈరోజు తిది తదియ మధ్యాహ్నం 2:17 తరువాత చవితి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము రోహిణి నక్షత్రము సాయంత్రం 4:21 వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 9:26 నుంచి రాత్రి 10:54 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. యమగండ కాలం ఉదయం 7:29 నుంచి 9:03 వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నము 1:25 నుంచి మధ్యాహ్నం 2:51 వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ తో పాటు మీరు ప్యాకేజీ పెంచుకోవడంతో పాటు ప్రశంసలు కూడా, అవార్డులు పొందడము, ప్రశంసలు పొందడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశము ఈ రోజు కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రతిభకు కరెక్ట్ టైము, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. వ్యాపారస్తులకు, నూతన పెట్టుబడులకు ఇది సరియైన సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది, అలసట పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. కొంతమంది ఇళ్లలో అలజడి కానీ, ఒడిదుడుకులు కానీ, లేదా తగాదాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, గోధుమ రంగు. చెప్పదగిన మంత్రము ఓం శనేశ్వరాయ నమః. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండే వారి యొక్క ఉద్యోగస్తులు చూసినట్టయితే మీ యొక్క విధుల మీద, అంటే మీ డ్యూటీస్ మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి. మిగతా వాళ్ళ దృష్టి మీకు అనవసరము. అలా అయితేనే మీకు మంచిగా జరిగే అవకాశము. లేదంటే కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు సంకల్ప బలము అవసరము. ఆ సంకల్ప బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు ఖర్చులకు నియంత్రణ పెట్టుకోండి. విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు శరీరానికి, చర్మానికి, ఎముకలకు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా పెద్దల మాట వినండి. కుటుంబంలో అన్యోన్య వాతావరణం నెలకొనడానికి సహాయం పడండి. అయితే కలిసి వచ్చే రంగులు బంగారు రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం రామ్ రాహవే నమః. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు మంచి మార్పులకు ఇది సరి అయిన సమయము. విద్యార్థులకు ఏ పని చేసినా కలిసి రాని పరిస్థితి, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించండి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రాశిలో కనపట్టలేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కూడా గోచరిస్తున్నాయి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నారింజ రంగు. చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి అక్షయ తృతీయ రోజు అనగా ఏప్రిల్ 30, 2025 నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.